హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ భవనంలోని రెస్టారెంట్లో సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి సమీప భవనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాద తీవ్రతను అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ భవనంలో రెస్టారెంట్లో సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి సమీప భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాద తీవ్రతను అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ భవనంలోని రెస్టారెంట్లో సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి సమీప భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాద తీవ్రతను అంచనా వేస్తున్నారు. ఈ ఘటన వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు లైవ్ ద్వారా ప్రమాద స్థలి ప్రాంతం నుంచి. శశి, ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? ఒకవైపున మంటలని ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసినట్లు తెలుస్తా ఉంది. ఇతర భవనాలకు వ్యాపించకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏంటి వివరాలు? ఎస్ నవీన్, మాదాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇనార్బిట్ మాల్కు అతి సమీపంలో ఉండేటటువంటి సత్వా నాలెడ్జ్ సిటీలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. ఇదంతా కూడా సత్వా నాలెడ్జ్ సిటీకి సంబంధించినటువంటి, ఇందులో మొత్తం అంతా కూడా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలే ఉంటాయి. అయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీల మధ్యలో ఈ యొక్క ప్రస్తుతం మనం అగ్ని ప్రమాదం సంభవించినటువంటి ఈ బిల్డింగ్ ఒకసారి మనం చూడొచ్చు. ఇందులో రెస్టారెంట్తో పాటు అలాగే జిమ్, ఆ తర్వాత క్లబ్ లాంటివి కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి బిల్డింగ్ 5 అంతస్తుల భవనం. ప్రస్తుతం 2వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అనంతరం రెస్టారెంట్లో ఉండేటటువంటి సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా 2 సిలిండర్లు బ్లాస్ట్ కావడంతో ఆ పేలుడు దాటికి ఆ భవనం యొక్క అద్దాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడ్డాయి. తర్వాత రోడ్డు వరకు కూడా ఆ భవనం యొక్క అద్దాలు బయటికి వచ్చాయి. అయితే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి ఆ భవనాల్లోకి కూడా ఈ అద్దాలు చొచ్చుకుని వెళ్లడంతో పక్కనే ఉండేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి అందులో పనిచేసేటువంటి వారికి కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అద్దాలు ధ్వంసమయ్యి ఒక్కసారిగా రోడ్డు మీదకి పడడంతో మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ఈ ధ్వంసమైనటువంటి అద్దాలతో నిండిపోయింది. అయితే కంపెనీకి సంబంధించినటువంటి హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అంతా కూడా ఈ రోడ్డును అంతా క్లీన్ చేసినటువంటి దృశ్యాలు కూడా ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా ఇక్కడే ఉండేటటువంటి వారు చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో భారీ శబ్దం కూడా వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అప్పటికే వ్యాపిస్తూ ఉండడంతో మంటలను పూర్తి స్థాయిలో కూడా అదుపు చేశారు. ఇక ఫైర్ సిబ్బంది రావడానికి ముందే సత్వా గ్రూప్ కు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. మంటల్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తం పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికి ఎలాంటి తీవ్రమైనటువంటి గాయాలు కాలేదు, ప్రాణ నష్టం కూడా సంభవించలేదంటూ కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ధ్వంసమైనటువంటి అద్దాలకు సంబంధించినటువంటి శకలాలను కూడా ఇక్కడ నుంచి హౌస్ కీపింగ్ సిబ్బంది తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ఈ సిబ్బంది తీసుకెళ్తున్నటువంటి శకలాలను చూస్తే అగ్ని ప్రమాదం ఎంత భారీ స్థాయిలో సంభవించిందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఒకవేళ పొరపాటున ఈ ప్రమాదం సంభవించినప్పుడు లేకపోతే బ్లాస్టింగ్ అయినప్పుడు ఈ రోడ్డు గుండా ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయం సంభవించేటటువంటి అవకాశం అయితే ఉండేది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేరు కాబట్టి ప్రాణాపాయం తప్పిందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన
సంబంధించినటువంటి అద్దాలు కూడా పూర్తి స్థాయిలో దళసరిగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అటువైపుగా ఎవరైనా వెళ్తే మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు, మరోవైపు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉండేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ యొక్క అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి ఈ భవనానికి ఆనుకునే మరొక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి భవనం కూడా ధ్వంసమైంది, అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఆ పక్క బిల్డింగ్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వారు పని చేసుకుంటున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఈ బ్లాస్టింగ్ సంభవించింది. సో అనంతరం ఈ అద్దాలన్నీ కూడా ఆ పక్క బిల్డింగ్ లోకి చొచ్చుకుని వెళ్లడంతో అందులో పనిచేసేటటువంటి కొంతమంది సిబ్బంది ప్రస్తుతం గాయపడినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోయినా కొంతమందికి స్వల్ప గాయాలైనట్టుగా కూడా ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. కొంతవరకు పొగలు మాత్రం వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అయితే ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్లు వినియోగించారు. ఎక్కువగా వీరికి గ్యాస్ సంబంధించినటువంటి పైప్ లైన్స్ ఉంటాయి. అయితే ఈ రెస్టారెంట్ లోకి ఈ గ్యాస్ సిలిండర్ ఎలా వెళ్ళింది, గ్యాస్ సిలిండర్ ఎలా వెళ్ళారన్న అంశాల గురించి కూడా ప్రస్తుతం ఈ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక గ్యాస్ పైప్ లైన్ లాంటిది వేస్తూ ఉంటారు. ఆ గ్యాస్ పైప్ లైన్ ద్వారానే మొత్తం అంతా కూడా ఈ గ్యాస్ సప్లై జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో సిలిండర్లు బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సిలిండర్లు ఏ విధంగా రెస్టారెంట్లోకి వెళ్ళాయి అన్నది అంశం గురించి కూడా ఇటు పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ కూడా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇక ప్రమాదానికి గల కారణాల మీద ఫైర్ సిబ్బంది ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ఓకే శశి.